మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ 79వ జన్మదిన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లి రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యమకారులు త్యాగాలను అర్థం చేసుకున్న నాయకత్వం అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. సోనియా గాంధీ అని అభిప్రాయపడ్డారు. సోనియమ్మ తెలంగాణ తల్లిగా చరిత్రలో నిలిచారని, వారి ఆశీస్సులతో 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన అందిస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, శ్యామ్ గౌడ్, పలిగిరి కనకరాజు, మెట్ట సుధాకర్, యాకూబ్ ఆలీ, మేకల శ్రీను, పుల్లూరి కళ్యాణ్, ఉప్పులపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళా నాయకురాలు పుష్ప, దీప, శారద, రాజేశ్వరి, సృజన కూడా హాజరయ్యారు. అని సోనియా మేడం గారు మరి ఆనాడు తెలంగాణను ప్రకటించింది. ఈ రోజు తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ దయ, ఆమె యొక్క కరుణ తోటే ఈ రోజున తెలంగాణ ఏర్పడిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున ఆమె పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతటా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న 6 గ్యారంటీ స్కీములు మరి గ్రామాన పబ్లిక్ వెళ్ళిపోయి ఉన్నాయి. మరి ఈ రోజున సర్పంచులను కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి వ్యక్తులను భారీ మేరతో గెలిపించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణ కోసం మరి సింగరేణి కార్మికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ట్రైక్ లో పాల్గొని, అదేవిధంగా విద్యార్థి సంఘాలు 1600 మంది చనిపోవడం జరిగింది. అది అమ్మ ప్రాణం చిలించిపోయి మరి తెలంగాణ ఇచ్చింది. మనకు అంతకన్నా గొప్ప విషయం ఏముందని తెలియజేస్తూ మరోసారి రామకృష్ణపురం పట్టణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.